పెద్ద మొత్తాన సెలబ్రేషన్ జరుపుకుంటాం కాబట్టి ఈ ఇయర్ కూడా అదే తీరులో మేము జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా 2024 అందరికీ మంచి జరిగింది. 2025 కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 2014 నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళు ఎప్పుడు ఇట్లనే సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఒక చిన్న ఊరు తిరంగా అపార్ట్మెంట్ అంటే చిన్న ఊరు అన్నట్టే, ఒక ఈక్వల్ టు ఒక విలేజ్. దానిలో భాగంగానే ఇది ఒక్కటే సెలబ్రేషన్ కాదు, ప్రతి ఫెస్టివల్ తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ కానీ, బోనాలు కానీ, అలాగే హోలీ కానీ, మా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మా శ్రీనివాస్ అపార్ట్మెంట్లో పెద్ద మొత్తాన జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 31st కూడా పెద్ద మొత్తాన సెలబ్రేషన్ జరుగుతుంది. అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను శ్రీనివాస మెజెస్టిక్ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా జరుపుకుంటాము. ఇందులో చాలా బాగా ఆటలు పాటలతో మేము జరుపుకుంటాము. ఇంకా డాన్సెస్, పాత సంవత్సరం వెళ్ళి కొత్త సంవత్సరం వస్తుంది. అందులో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 2025 థ్యాంక్ యూ. మేము డ్యాన్స్ చేస్తాం, కేక్ కట్ చేస్తాం 12 o'clockకి. అన్ని ఫెస్టివల్స్ కూడా ఇలానే జరుపుకుంటాం. తెలంగాణలో జరుపుకునే అన్ని ఫెస్టివల్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీట్ అవుతాం ఇప్పుడే 31st రోజు. అందుకే చాలా సంతోషంగా ఉంది. ఈ 2024 మాకు చాలా మంచి సందర్భాన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి చాలా బాగా గడిపాము. అలాగే 2025 కూడా అలానే గడవాలని కోరుకుంటున్నాను. మా శ్రీనివాస మెజెస్టిక్ అపార్ట్మెంట్లో ఎవ్రీ ఫెస్టివల్, తెలంగాణలో జరిగే ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ 31st అప్పుడైతే అందరూ డ్యాన్స్లతోటి 12 o'clockకి కేక్ కట్ చేస్తాము. అండ్ డీజే ఫ్లోర్, డాన్స్ ఫ్లోర్ అన్నీ వేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.